పూర్వం ఒక ఊరిలో ఒక ముసలావిడ ఉండేది. ఆమె ఇంట్లో ఒక రాగిబిందె, ఒక మట్టి కుండ ఉండేవి. రాగిబిందె మెరిసిపోతూ ఎప్పుడు చూసినా అందంగా కనిపించేది. అందుచేత దానికి అంతులేని గర్వం. అది మట్టి కుండను చాలా చిన్న చూపు చూసేది. ఒకసారి పెద్ద వరద వచ్చి ఆ ముసలావిడ ఇంటిలోనికి నీరు ప్రవేశించింది. ఇంట్లోని సామాను వరద నీటిలో కొట్టుకొని పోయింది. అదృష్టం కొద్దీ ఈ రాగి బిందె కుండ మాత్రమే మిగిలాయి. అవి రెండూ నీటిపై తేలి ఉంటాయి. రాగి బిందె మట్టి కుండను చూచి నవ్వి, ఏం నా దగ్గరగా రా కూడదు, నీవు మట్టితో తయారైన దానివి కదా, పైగా బాగా పెలుసుదానివి, నిన్ను నీవు రక్షించుకోలేవు, నువ్వు నా దగ్గరికి వస్తే నీకే బాధ ఉండదు, క్షేమంగా ఉండవచ్చు అంది. మట్టి కుండ శక్తిహీనురాలునే కానీ చాలా తెలివైనది. రాగి బిందె చెప్పిన మాటలకు ఒక చిన్న నవ్వు నవ్వి, నన్ను రమ్మన్నది పిలుస్తున్నందుకు ధన్యవాదాలు. నువ్వే అన్నావు కదా నేను మట్టితో చేసిన దాన్ని, శక్తి లేని దాన్ని అని, పెలుసైన దాన్ని అని. ఒక కెరటం వచ్చి కొట్టిందంటే ఇద్దరం ఒకరినొకరం గుద్దుకుంటాము, నేను ముక్కలైపోతాను. అందుచేత మిత్రమా, నన్ను ఒంటరిగానే క్షేమంగా ఇక్కడే బ్రతకనియ్యి, దయచేసి నా వద్దకు రాకు అని చెప్పింది.